నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 జూలై 4వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు. ఈరోజు చంద్రుడు తులారాశిలో చిత్తా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. చిత్తా నక్షత్రాధిపతి కుజుడు. ఇక ఈ వీడియోలో మేషరాశి వారికి ఈ చంద్ర సంచార ఫలితాలు చూద్దాం. ఈ మేషరాశిని అనుసరించి ఈ చంద్ర సంచారము సప్తమంలో చంద్ర సంచారము, తులారాశి సప్తమ రాశి. అయితే ఈ సంచారం వలన ఆర్థిక విషయాలు, వృత్తిపరమైన పురోగతికి, వ్యాపార విషయాలకి మిశ్రమ ఫలితాలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక ఆర్థిక లాభాలకు కూడా అవకాశాలు తలెత్తవచ్చు అనేది సూచిస్తుంది. ఇక అయితే సవాళ్ళు, జాగ్రత్తగా ప్రణాళిక మరియు నిర్వహణ అవసరం. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు రావచ్చు అనేది సూచిస్తుంది. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవటానికి మాత్రం చాలా జాగ్రత్తగా ప్రణాళిక, నిర్వహణ చాలా ముఖ్యమైనవి అని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది వీరు. ఇక ఈరోజు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ ప్రయోజనకరంగా ఉండొచ్చు అనేది సూచిస్తుంది. అయితే ఖర్చు చేసే అవకాశాలు కూడా ఈరోజు బాగా కనిపిస్తుంది. అలా అయితే ఆర్థిక నష్టాలకి దారితీస్తుంది, గమనించాలి. ఈ మేషరాశి వారు జనరల్గా ఖర్చు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది వీరికి ఎప్పుడూ కూడా హైలైటెడ్ పాయింట్గా ఉంటుంది. ఇక వ్యాపారం, వృత్తి రెండింటిలోనూ వారి సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సలహా ఇవ్వడం. అలాగే జాబులో ఈరోజు చాలా అనుకూలతగా ఉంటుంది అని చెప్పచ్చు. కొన్ని సవాళ్లు దాటుకుని కష్టపడి పనిచేసిన దానికి గుర్తింపు కూడా ఉంటుంది అనేది చెప్పచ్చు. అలాగే ఈరోజు దంపతుల మధ్య కొంత అపార్థాలకి ఆస్కారంతో పాటు కొంత ఘర్షణ జరగవచ్చు. సంబంధాన్ని బలోపేతం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. కుటుంబంలో మంచి సఖ్యత ఉంటున్నా వీరి సంబంధాలకి బలోపేతం చేసుకోవటానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి వీరు కూడా. ఇక విద్యార్థులకి తమ చదువులపై దృష్టి పెట్టడానికి మరియు వారి విద్యా లక్ష్యాలను సాధించటానికి ఇది మంచి రోజుగా ఉంటుంది అనేది తెలుపుతోంది. ఇక చిత్తా నక్షత్రం ఏంటంటే ఆచరణాత్మకతో ముడిపడి ఉంటుంది. ఇది విద్యార్థులు తమ అధ్యయనాలను పఠించడంలో సమర్థవంతంగా చేరుకోవడంలో సహాయపడుతుంది. ఇది ఈరోజు దోహదపడుతుంది. ఈ నక్షత్రం వీరికి అనేది అలా దోహదం చేస్తుంది వారికి. అయితే కొంచెం తనను తాము చాలా కష్టపడేటట్టు చేసుకునేలా చేస్తుంది ఈ చిత్తా నక్షత్రం. దాని ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు అనేది. అయితే ఉన్నత విద్యలో ఉన్నవారికి మాత్రం పరధ్యానం, ధ్యాస తగ్గే ధోరణికి దారితీస్తుంది. రాహు దృష్టి పంచమం మీద కాబట్టి వీరు చాలా ధ్యాసగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్య విషయాలకు వస్తే కనుక కొంతమందికి కడుపుకు సంబంధించిన సమస్యలు, మానసిక ఒత్తిడి అనుభవించేది ఉండొచ్చు. ముఖ్యంగా ఒత్తిడి నిర్వహణ చాలా అవసరం వీరికి ఈరోజు. అలాగే కుటుంబ జీవితంలో కూడా సామరస్యాన్ని కాపాడుకుంటానికి అదనపు శ్రద్ధ కృషి చేయండి. ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఇంకా కాపాడుకునే ప్రయత్నంగా ఉండండి. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్థిక నిర్వహణకి ఖర్చులను జాగ్రత్తగా చూసుకోండి. సంబంధాలను బలోపేతం చేసుకోండి. విషయాల్లో తొందరపడటం మానుకోండి. ఓర్పు మరియు బుద్ధిని అలవర్చుకోండి. వృత్తి మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్య చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు వీరు చేసుకోదగ్గ పరిహారం లేదా పూజ అంటే కుజునికి పరిహారంగా కుజస్తోత్ర పఠనం, సుబ్రహ్మణ్య ఆరాధన, పూజలు చేసిన మంచి శ్రేయస్కరంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ మేషరాశి వారికి ఈరోజు క్లుప్తంగా చెప్పడం జరిగింది. సర్వేజను సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.